మన పితరులైనటువంటి అపోస్తలులు ఎంతో శ్రమపడి సువార్త ప్రకటించి ఆ ఉజ్జీవాన్ని భావితరాలకు అందించారు. ఆ తర్వాత ఆధునిక మిషనరీ ఉద్యమ పితామహులైనటువంటి డేవిడ్ బ్రైనార్డ్, డిఎల్ మోడీ, చార్లెస్ స్పర్జన్, మార్టిన్ లూథర్, విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, జార్జ్ ముల్లర్, భక్త్ సింగ్, జాన్ వెస్లీ, చార్లెస్ విడ్నీ, బిల్లీ గ్రహం, అడోనిరామ్ జడ్సన్, వాచ్మెన్ నీ, జాన్ బన్యన్, హడ్సన్ టైలర్ వంటి గొప్ప గొప్ప ఆధునిక మిషనరీ ఉద్యమ పితామహులు ఖండాలను వెలిగించారు, దేశాలని దేవుని వైపు నడిపించారు, గొప్పగా వారు ప్రార్థించారు, గొప్పగా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వారు ప్రయాసపడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత తరంలో మనం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు, సువార్త కొరకు ఎలా ప్రయాసపడుతున్నాం మనని మనం ప్రశ్నించుకోవాలి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేటువంటి ఆయన ఆజ్ఞను చేపట్టి మనం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడదామా? ఆధునిక మిషనరీ ఉద్యమ పితామహులు వారి జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకొని ఖండాలను వెలిగించారు, దేశాలని దేవుని వైపు నడిపించారు. ఈరోజు నేను మన గ్రామాలను, మన పట్టణాలను, మన దేశాన్ని దేవుని వైపు నడిపించుదామా? దేవుని కొరకు రోషంగా, సువార్త యోధులంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదామా?